హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు కార్డ్స్ రూల్స్ ఇన్ డిబిఎంఎస్. మనకి డిబిఎంఎస్లో ఆర్డిబిఎంఎస్ అని చెప్పుకున్నాం, దట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనకి మెయిన్గా ఇంట్రడ్యూస్ చేసింది ఈఎఫ్ కార్డ్, దట్ ఈస్ డాక్టర్ ఈఎఫ్ కార్డ్ 1985లో మనకి ఈ ఆర్డిబిఎంఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఆర్డిబిఎంఎస్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, దట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ కార్డ్ అనే సైంటిస్ట్ మనకి ఇన్వెంట్ చేసిన టోటల్ రూల్స్ 13 రూల్స్ అనేవి మనకి ఇన్వెంట్ చేశారు. సో వాట్ ఈస్ 13 రూల్స్ అనేవి మనం ఈరోజు చూద్దాం. వాట్ ఆర్ 13 రూల్స్? సో ఈ 13 రూల్స్ కూడా దేనికి అంటే, ఈ 13 రూల్స్లో ఏ 6 రూల్స్, దట్ ఈస్ అట్లీస్ట్ 6 రూల్స్ కనుక మనకి సాటిస్ఫై అయితే దట్ ఈస్ ద బెస్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనం చెప్పచ్చు. సో కాబట్టి ఆయన పెట్టిన మెయిన్ రూల్ ఏంటి అంటే, 13 రూల్స్లో ఏవైతే ఉన్నాయో అందులో అట్లీస్ట్ 6 సాటిస్ఫై అయిన ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మనం ఆర్డిబిఎంఎస్కి సంబంధించి యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి దాన్ని చేయడం జరిగింది. సో ఈ 13 రూల్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఈ 13 రూల్స్ని సాటిస్ఫై అవుతూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకంటూ ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఏమీ లేదు. ఏ సాఫ్ట్వేర్ అయినా సమ్ రూల్స్ని సాటిస్ఫై అవుతూ మనకి బయట రావడం జరిగింది. సో అలానే మనం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ ప్లస్ యూజ్ చేస్తున్నాం, మైఎస్క్యూఎల్ యూజ్ చేస్తున్నాం, సో ఒరాకిల్ యూజ్ చేస్తున్నాం, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాం. ఇందులో ఏదైనా కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సాటిస్ఫైయింగ్ దీస్ రూల్స్. సో ఫస్ట్ రూల్, వాట్ ఈస్ దట్ ఫస్ట్ రూల్? మీన్స్ దీన్ని రూల్ 0 అని చెప్తారు, ఆర్ ఫౌండేషన్ రూల్ అంటాం. ఓకే, ద ఫస్ట్ రూల్ ఈజ్ రూల్ 0 ఆర్ ఫౌండేషన్ రూల్. ఈ రూల్కి ఉన్న నేమ్ ఏంటి అంటే ఫౌండేషన్ రూల్. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే రిక్వైర్మెంట్స్, ఏవైతే మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫౌండేషనల్గా సాటిస్ఫై అవుతూ మనం డేటాబేస్ని డిజైన్ చేయాలి. అంటే దిస్ రూల్ స్టేట్స్ ఆల్ ద సబ్సీక్వెంట్ రూల్స్ ఆర్ బేస్డ్, ఏవైతే మనం సబ్సీక్వెంట్ రూల్స్ని బేస్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం సాటిస్ఫై చేస్తూ ఇన్ ఆర్డర్ ఫర్ ఈ డేటాబేస్, అంటే దాన్ని మనం రిలేషనల్ డేటాబేస్గా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్, ఫౌండేషన్ రూల్ ఆర్ రూల్ 0. ఆఫ్టర్ దట్ సెకండ్ వన్, దట్ ఈస్ రూల్ 1. దానికి నేమ్ వచ్చి ఇన్ఫర్మేషన్ రూల్. ఇన్ఫర్మేషన్ రూల్, నేను ఓన్లీ నేమ్స్ ఒకటే ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, దానికి సంబంధించి డిస్క్రిప్షన్స్ మీకు నార్మల్గా దొరుకుతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ వరకు నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ రూల్ అంటే మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ కూడా నేమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా మీనింగ్ఫుల్గా మనకి నేమ్లోనే, ఆ రూల్ యొక్క నేమ్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రూల్, ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్, మనకి రిలేషనల్ డేటాబేస్లో ఉన్న ఆల్ ఇన్ఫర్మేషన్ కూడా లాజికల్గా ఏ టైప్లో ఉండాలి అంటే టేబులర్ ఫార్మేట్లో ఉండాలి. ఎందుకంటే మనం రిలేషనల్ డేటాబేస్లో ఏం చెప్పుకున్నాం, ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ డేటా స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో ఇన్ఫర్మేషన్ రూల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో ఇక్కడ నేను జస్ట్ క్లూ పాయింట్స్ రాస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ రూల్ అనేది ఆర్డిబిఎంఎస్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకి ఏ ఫార్మేట్లో ఉండాలి, టేబులర్ ఫార్మేట్లో ఉండాలి. దట్ ఈస్ ద వన్ రూల్. అనదర్ రూల్, దట్ ఈస్ థర్డ్ రూల్, guaranteed access rule. సో థర్డ్ పాయింట్ వచ్చి guaranteed access. వాట్ ఈస్ guaranteed access? మనం ఏది తీసుకున్నా, ఏ డేటా తీసుకున్నా, ఎవ్రీ పీస్ ఆఫ్ డేటా, టేబుల్లో మనం ఏ డేటా అయితే తీసుకున్నామో, ఏ కాలమ్స్ అండ్ ఏ ప్రైమరీ కీస్ ఆర్ ఎనీ రికార్డ్స్, అంటే దట్ మీన్స్ రోస్ అండ్ కాలమ్స్ ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా మనం యూజ్ చేయాలి. కంపల్సరీ దాన్ని మనం గ్యారంటీగా యాక్సెస్ చేయాలి. అంటే ఏదో నార్మల్గా తీసుకున్నాం బట్ దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదు అనుకోండి, వై ఆర్ యూ యూజింగ్ దట్? సో అంటే మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో దానికంటూ మెమొరీ స్టోర్ అయిందో దాన్ని కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే యాక్సెస్ చేయాలి. అలాంటి డేటాని మాత్రమే మనం టేబుల్స్లో స్టోర్ చేయాలి. సో దట్స్ వై ఏంటంటే అక్కడ స్టోరేజ్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఏవైతే యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న కాలమ్స్ ఉన్నాయో, రోస్ ఉన్నాయో వాటిని మాత్రమే టేబులర్లో డిక్లేర్ చేయాలి. అది వన్ రూల్, దట్ ఈస్ గ్యారంటీడ్ యాక్సెస్ రూల్. ఆఫ్టర్ దట్ ద ఫోర్త్ రూల్ ఈస్
systematic treatment of null values. సో నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్. నార్మల్గా టేబుల్లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్ డేటా తీసుకున్నాం. సో 50 మెంబర్స్ స్టూడెంట్ డేటా తీసుకున్నప్పుడు ఎక్కడో వన్ ఆఫ్ ద మెంబర్ స్టూడెంట్ అనే డేటా మిస్ అయి ఉండొచ్చు. అంటే కంప్లీట్ డేటా మిస్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫోన్ నెంబర్, బట్ ఆల్ ఆర్ ద స్టూడెంట్స్ మనకి డేటాలో ఫోన్ నెంబర్ కూడా యాక్సెప్ట్ చేశారు, అంటే ఇన్సర్ట్ చేశారు. సో మనం 49 మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ యాడ్ చేసాం, బట్ 1 మెంబర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది మనకి పాసిబిలిటీ లేదు, అంటే మన దగ్గర లేదు. సో వాళ్ళకి ఇంకా ఫోనే లేదు అనుకుందాం. సో అక్కడ ఏంటి అంటే మనం డేటాని అలా లీవ్ చేయడానికి, కాలంలో వాల్యూ లీవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో టేబుల్ రూల్స్ ప్రకారం కంపల్సరీ మనకి ఎంటీ అనేది ఇవ్వడానికి లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్స్లో సక్సెస్ఫుల్గా డేటా కంప్లీట్ చేయాలి అంటే మన ఆర్డీబీఎంఎస్ అనేది ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలి. అంటే మనం నల్ వాల్యూస్ని కూడా ఏం చేయాలి, ట్రీట్ చేయాలి. సో సక్సెస్ఫుల్గా నల్ వాల్యూస్ని కూడా మనం సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డేటాబేస్ డిస్క్రిప్షన్ రూల్. డేటాబేస్ డిస్క్రిప్షన్ రూల్. సో ద డేటాబేస్ డిస్క్రిప్షన్ అనేది ఏంటి అంటే మనకి లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ అని నార్మల్గా 2 లెవెల్స్ ఉంటాయి. సో ఈ 2 లెవెల్స్లో కూడా ఈ డేటాబేస్ డిస్క్రిప్షన్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అంటే నార్మల్గా లాజికల్ లెవెల్లో మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఈ రిలేషనల్ లాంగ్వేజ్లో కూడా, రిలేషనల్ డేటాబేస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనకి ఏమై ఉండాలంటే డేటా డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. సో దట్ ఈస్ ద రెగ్యులర్ డేటాగా మనం ఏం చేస్తామంటే దాని యొక్క డిస్క్రిప్షన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. నెక్స్ట్ సిక్స్త్ రూల్, కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్. సో నార్మల్గా మనకి రిలేషనల్ డేటాబేస్లో మెనీ లాంగ్వేజెస్ని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం, బట్ ఏదో ఒక్క లాంగ్వేజ్ అయినా కూడా కొన్ని టాస్క్స్ని మనం అలౌ చేయాలి. అంటే సబ్ లాంగ్వేజ్గా మనకి డేటాబేస్కి ఒక్క లాంగ్వేజ్ అయినా మనకి అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది టాస్క్స్ని మనం అలౌ చేయాలి. ఆ సమ్ ఆఫ్ ది టాస్క్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ డిఫైన్ టేబుల్స్ అండ్ వ్యూస్. సో టేబుల్స్, వ్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ వాటిని డిఫైన్ చేయగలగాలి. నెక్స్ట్ క్వరీస్ని అప్డేట్ చేయగలగాలి, దట్ ఈస్ డేటాని అప్డేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రైంట్స్ని సెట్ చేయగలగాలి. సో ఇలా సమ్ థింగ్స్ని మనం ఏం చేస్తాము అంటే సపోర్ట్ చేసేలాగా ఒక సబ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఒరాకిల్ అనేది మెయిన్ లాంగ్వేజ్ అయితే దాంట్లో ఉన్న సబ్ లాంగ్వేజ్ మనకి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే ఎస్క్యూఎల్. సో అలా ఏంటి అంటే ఇవన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ మనకి ఒక కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ ఉండాలి. ఆఫ్టర్ దట్ ద సెవెంత్ రూల్ ఈస్ వ్యూ అప్డేటింగ్. సో వ్యూ అప్డేటింగ్ మీన్స్ మనకి టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. ఎనీ వ్యూ దట్ ఈస్ థియరిటికల్లీ అప్డేటబుల్. అంటే మనం ఏ వ్యూ అయినా కూడా టేబుల్ నుంచి కానీ దేని నుంచి అయినా తీసుకుంటాం. వాటి యొక్క అప్డేటబుల్ అనేది ఆర్డీబీఎంఎస్ ద్వారా మనం అప్డేట్ చేస్తూ డేటా కన్సిస్టెన్సీ, అంటే వాట్ ఈస్ డేటా కన్సిస్టెన్సీ, ఏదైతే పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటాని మనం గెయిన్ చేయగలుగుతున్నామో దట్ ఈస్ డేటా కన్సిస్టెన్సీ. ఆ డేటా కన్సిస్టెన్సీ అనేది ఎన్ష్యూర్ చేస్తూ దాని యొక్క చేంజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 టేబుల్స్ క్రియేట్ చేశారు లింకప్ చేస్తూ, 1 టేబుల్లో ఉన్న చేంజెస్ అనదర్ టేబుల్లో అప్లై అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుంది. సో ఏదైనా కూడా అప్డేషన్స్ అనేవి 1/1 మనం ఏం చేయాలి అంటే లింకప్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద సెవెంత్ రూల్, వ్యూ అప్డేటింగ్. ఆఫ్టర్ దట్ ఎయిత్ రూల్, high level insert, update and delete. So నార్మల్గా వాట్ ఈస్ హై లెవెల్, వాట్ ఈస్ లో లెవెల్ మీన్స్ దట్ ఈస్ పర్ఫెక్ట్నెస్. మనకి డేటాబేస్లో ఉండే ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ అనేవి ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి. అంటే ఆల్రెడీ నార్మల్గా మనం చెప్పుకున్నాం, ఎక్కడ మనం ఇన్యాక్యురేట్ డేటాకి పాసిబిలిటీ లేకుండా ఓన్లీ యాక్యురేట్ డేటాని మాత్రమే మనం యాక్సెస్ చేసే ఛాన్సెస్ తీసుకుంటున్నాం. సో అలానే ఇన్సర్షన్, అప్డేషన్స్, డిలీషన్స్ కూడా మనకి పర్ఫెక్ట్ హై లెవెల్లో
చేయగలగాలి. సో దట్ ఈస్ ద వన్ రూల్. నెక్స్ట్ నైన్త్ రూల్, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్ 10th వన్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. సో ఈ రెండిట్లకి కనెక్షన్ ఏంటి అంటే, ఎవ్రీ డేటాబేస్ హ్యావింగ్ ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్ హ్యావింగ్ ఫిజికల్ డేటా, లాజికల్ లెవెల్ హ్యావింగ్ లాజికల్ డేటా. అంటే మనకున్న 2 లెవెల్స్ ఇవి. బట్ ఇక్కడ ఇండిపెండెన్స్ మీన్స్ డిపెండ్ అవ్వకపోవడం. అంటే ఫిజికల్ డేటాలో మీరు ఏవైతే చేంజెస్ చేస్తున్నారో ఆ చేంజెస్ అనేవి లాజికల్ డేటా మీద డిపెండ్ అవ్వకూడదు. అలానే లాజికల్ డేటాలో మీరు ఏవైతే చేంజెస్ చేస్తున్నారో అవి ఫిజికల్ డేటా మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే ఫిజికల్ డేటా ఇండిపెండెంట్‌గా చేంజెస్ చేసుకోగలగాలి. లాజికల్ డేటా ఇండిపెండెంట్‌గా చేంజెస్ చేసుకోగలగాలి. దట్ ఈస్ ద 2 రూల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. సో ఈ 2 అనేవి ద మెయిన్ రూల్స్. నెక్స్ట్ 11th వన్, ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్. సో మనకి వాట్ ఈజ్ ఇంటిగ్రిటీ, కన్సిస్టెన్సీ అండ్ కంప్లీట్నెస్. సో ఇలా మనకి పర్ఫెక్ట్ డేటాని యాక్సెస్ చేయడం కోసం కొన్ని ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ తీసుకున్నాం. ఒకవేళ మీరు లైక్ ఏ టేబుల్ ఆర్ వ్యూ, మనం ఏదైనా ఒక డెఫినేషన్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేవి కూడా మనం ఆన్లైన్ క్యాటలాగ్ ద్వారా దాంట్లో చేంజెస్ అనేవి చేసుకుంటూ మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఏం చేయాలి, అందులో మనం స్టోర్ చేయగలగాలి. అంటే ఆన్లైన్ క్యాటలాగ్ ద్వారా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ కూడా మనం ఇండిపెండెంట్‌గా వర్క్ చేయగలగాలి. సో దట్ ఈస్ ద 11th రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ అర్థం కావాలి అంటే మన రిలేషనల్ ఇంటిగ్రిటీ అనే టాపిక్ ఫస్ట్ తెలిసి ఉండాలి. ఆఫ్టర్ దట్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. సో వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ మనం హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సమ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ద్వారా మనం కొంతమందికి మాత్రమే అవి షేర్ చేయగలుగుతాం, కొంతమందికి మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అలా డిస్ట్రిబ్యూషన్ కూడా దేని మీద డిపెండ్ అవ్వకూడదు. దాని వర్క్ ప్రకారం దానికి ఏమిటంటే దానికంటే ఒక ఫ్రీడమ్, అంటే కొంతమందికి రిస్ట్రిక్ట్ చేసే ఫ్రీడమ్ ఉండాలి, కొంతమందికి షేర్ చేసుకునే యొక్క ఛాన్స్ కూడా ఉండాలి. సో అది కూడా మనకి సపోర్ట్ చేసినప్పుడే మనం ఈజీగా అక్కడ ఫైల్స్ అనేవి షేర్ చేసుకోగలుగుతాం. సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ దట్ ద ఫైనల్ లాస్ట్ రూల్, నాన్ సబ్వర్షన్ రూల్. సో ఇక్కడ లో లెవెల్, హై లెవెల్ అని చెప్పుకున్నాం. ఇఫ్ ద సిస్టమ్ సపోర్ట్స్ లో లెవెల్ యాక్సెస్, అంటే డేటాలో ఉన్న లో లెవెల్ యాక్సెస్లో మనం డేటాను యాక్సెస్ చేయగలుగుతున్నాము అంటే అక్కడ ఇంటిగ్రిటీ రూల్స్ కూడా డేటాబేస్లో అప్లికబుల్ చేస్తూ మనం డేటా ఇంటిగ్రిటీని యాక్సెస్ చేయగలగాలి. అంటే మీరు హై లెవెల్ చేసినా లో లెవెల్ చేసినా మనం ఫస్ట్ ద మెయిన్ ఇంపార్టెంట్గా మనం అక్కడ అప్లై చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా ఇంటిగ్రిటీ. బికాస్ డేటా ఇంటిగ్రిటీతోనే మనకి సెక్యూరిటీ, యాక్యురసీ అన్నీ కూడా మనకి డేటా ఇంటిగ్రిటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ లో లెవెల్ డేటాని కూడా యాక్సెస్ చేసుకోవడం అనేది ద లాస్ట్ ఫైనల్ రూల్, నాన్ సబ్వర్షన్ రూల్. టోటల్ మనకి ఎన్ని రూల్స్ వచ్చినాయి, 13 రూల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ రూల్ ఈజ్ రూల్ 0, రూల్ 1, రూల్ 2, రూల్ 3. అలా మనం కౌంట్ చేస్తే 0 నుంచి స్టార్ట్ చేస్తే రూల్ 12, అంటే నార్మల్ హెడ్డింగ్స్ వచ్చి ఇవి. బట్ మనం నార్మల్ చెప్పాలి అంటే రూల్ 0, రూల్ 1, రూల్ 2 అండ్ సో ఆన్ రూల్ 12 అని చెప్తాము. సో ఇలా మనకి టోటల్ 13 రూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిని మనం కార్డ్ రూల్స్ అని చెప్తాం. ఈ కార్డ్ రూల్స్లో ఫస్ట్ మనం అట్లీస్ట్ 6 రూల్స్ అనేవి సాటిస్ఫై